శుక్లం ఆపరేషన్ ఎలా చేస్తారు దాని గురించి వివరించండి డాక్టర్ గారు. శుక్లం ఆపరేషన్ 30 ఏళ్ల క్రితం వేరే విధంగా ఉండేది. కంప్లీట్గా కంటికి కోత పెట్టేవాళ్ళు, కోత పెట్టి అద్దాన్ని తీసేసేవాళ్ళు, తర్వాత కుట్లేసేవాళ్ళు. దీనికన్నా ముందు సుశ్రుత ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ శుక్లం ఆపరేషన్ జరిగింది. చాలామందికి తెలియదు ఏంటంటే శుక్లం ఆపరేషన్ స్టార్ట్ అయింది ఇండియాలోనే. సుశ్రుత అన్న డాక్టర్ ఎప్పుడో బీసీ కాలంలోనే ఆ తెలుపుని చూసి నీడిల్తో తోసేసేవాళ్ళు అనమాట, ఆ అద్దం ఏదైతే నేను చూపించానో. సో ఇది మొట్టమొదటిసారిగా చేసిన శుక్లం ఆపరేషన్. దాని తర్వాత చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. ఇందాక నేను చెప్పినట్టు కోత పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడున్న టెక్నాలజీకి కోత లేకుండా చాలా చిన్న ఇన్సిషన్, అంటే 2 mm ఆర్ 2.2 mm ఇన్సిషన్ ద్వారా ఒక ఫేకో ఎమల్సిఫికేషన్ మెషిన్తో లోపలికి వెళ్ళి శుక్లాన్ని కంప్లీట్గా కరిగించేసి దాన్ని బయటకు తీసేసి దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్గా ఒక అద్దాన్ని ఇంజెక్ట్ చేస్తాము. ఆర్టిఫిషియల్గా ఉన్న అద్దం జీవితాంతం మీ కంట్లోనే ఉంటుంది. దానివల్లనే మీకు చాలా అద్భుతంగా కనిపించే అవకాశం ఉంది. ఈ సర్జరీ చాలా ఫైన్గా చేయబడుతుంది. దీనికి కట్టు అవసరం లేదు, కుట్టు అవసరం లేదు, మత్తు సూది అవసరం లేదు, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు కూడా 1 వీక్ దాకా తీసుకుంటే 1 వీక్ తర్వాత ఇమీడియట్గా మనం వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. అంత ఫాస్ట్గా హీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. చూపు కూడా అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 100కి 100% విజన్ ఇచ్చే అవకాశం ఉన్న సర్జరీ శుక్లం ఆపరేషన్.